అదే అవినీతి. ఓన్లీ ప్రభుత్వ దుకాణం మందు బాటిల్ తీసుకుపోవాలా, ఇంటికి పోయి తాగలరా అంటే అది అవినీతి అవుతుందా? ఆడే బాటిల్ తీసుకో తాగు, చీకులు చీక్కుంటావా, పచ్చడి నాక్కుంటావా, నీ ఇష్టం, అలాగే నీ ఇంటి దగ్గరికే మందు పెడతాను, ఇది అవినీతి అవుతుందా? అంటే దబాయిస్తాం, మేము మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆ దబాయింపే కరెక్ట్ అని రాసేటటువంటి నీచ జర్నలిజం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కవర్ చేసుకొచ్చేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారు. ఇదంతా అద్భుతం అని చెప్పేటటువంటి చదువుకున్న మూర్ఖ మేధావులు ఉంటారు. ఇదంతా కలిపి ప్రపంచాన్ని నమ్మించాలా. ఆ నమ్మించడానికి ఎదురోళ్ళని దొంగ 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 అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తూ ఉంటే ఇంకా దొంగతనం ఏమో తేలుతుంది. అది నడుస్తుంది. సరే, ఒకటి సిట్టు విచారణలో వీళ్ళ పేర్లు 1 by 1 తెర మీదకి వస్తున్నాయా, లేదంటే టార్గెట్ రాజకీయంలో భాగంగా సజ్జల భార్గవ రెడ్డి పేరు, లేదంటే ఇప్పుడు ఆయన వైఎస్ అనిల్ రెడ్డి పేరు ఇలా వస్తున్నాయి? ఇది ఎలా చూడాలి? ఈ మధ్యకాలంలో రోజుకో పేరు తీసుకురావడం ఏదో కొత్తదనం సృష్టించాలి. లెక్కరది అయిపోయింది మొన్నటితో. యాక్చువల్గా మన కోర్టు మాట్లాడిన తర్వాత వీళ్ళకేం చేయాలో అర్థం కావట్లేదు. ఛార్జ్ షీట్లు వేసారు. లేదు లేదు, అది ఇంకా లైమ్ లైట్లో ఉంది, మాకు కోపం వచ్చిన వాళ్ళ పేరల్లా లెక్కర్లో పెడతాం. జోక్ ఏంటంటే, అంటే సింపుల్ లాజికల్గా మాట్లాడుకుందాం. లంచం తీసుకున్నాడు ఆ డబ్బులన్నీ తను పెట్టుకుని ఎలక్షన్లో ఖర్చు పెట్టేశాడని చెప్పింది ఇంతకుముందు.